హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డైలీ స్పోర్ట్స్ ఇన్సైట్స్. అడిలైడ్లో పింక్ బాల్ టెస్ట్ కోసం భారత్ జట్టు మరియు ఆస్ట్రేలియా జట్లు సిద్ధమవుతున్నాయి. మైదానం, పిచ్ పరిస్థితులు, ప్లేయర్ ఫామ్లు, అలాగే కోహ్లీ స్పెషల్ గణాంకాల గురించి వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా పిచ్ పరిస్థితులు ఒకసారి చూద్దాం. అడిలైడ్ పిచ్పై 6 మిల్లీమీటర్ల గడ్డి ఉంటుంది. హెడ్ క్యూరేటర్ డామిన్ హాగ్ రిపోర్ట్ ప్రకారం ఇది పేస్ బౌలర్కు అద్భుతంగా అనుకూలిస్తుంది, కానీ బ్యాటర్లకు కొత్త బంతితో ఫ్లడ్ లైట్స్ కింద బ్యాటింగ్ చేయడం సవాల్గా మారుతుందని చెప్పొచ్చు. అంతేకాదు, రోజులు గడుస్తున్న కొద్దీ పిచ్ పొడిగా మారి స్పిన్నర్లకు హెల్ప్ చేయొచ్చు. అంటే అడిలైడ్ పిచ్ బౌలర్స్కి సహకరిస్తుందని చెప్పొచ్చు. ఇదే మైదానం 2020లో భారత జట్టు చరిత్రలో ఒక చేదు జ్ఞాపకం. ఆస్ట్రేలియాతో జరిగిన పింక్ బాల్ టెస్ట్లో భారత్ 2 ఇన్నింగ్స్లో కేవలం 36 పరుగులకి ఆల్అవుట్ అయిన ఘటన ఒక పీడకలగా మిగిలింది. ఈసారి టీమిండియా ఆ జ్ఞాపకాలను మర్చిపోయి కొత్త హిస్టరీ క్రియేట్ చేయాలని చూస్తుంది. ఇదిలా ఉండగా పింక్ బాల్ స్పెషలిస్ట్ విరాట్ కోహ్లీ రికార్డులు చాలా ప్రత్యేకమైనవిగా నిలిచాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. మొత్తం 4 టెస్టులు ఆడాడు. 277 పరుగులు చేసి 46.17 యావరేజ్తో మినీ మాస్టర్గా నిలిచాడు. బంగ్లాదేశ్పై తన తొలి పింక్ బాల్ టెస్ట్లో 136 పరుగులతో చెలరేగాడు. భారత అభిమానులందరూ ఈసారి కూడా కోహ్లీ మరో అద్భుత ఇన్నింగ్స్ ఆడతాడని ఎదురు చూస్తున్నారు. భారత జట్టు ప్రతి టెస్ట్లో విజయం సాధించి 1-0తో ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్లో విజయం సాధించి ఈ సిరీస్ను 2-0తో మరో అడుగు ముందుకు వేయాలని చూస్తుంది. ఆస్ట్రేలియా తమ పేస్ బౌలింగ్ యూజ్ చేసి ఇండియాని కట్టడి చేసి ప్రతీకారం తీర్చుకోవాలని ప్రయత్నిస్తుంది. కమిన్స్, స్టార్క్, హెజిల్వుడ్ లాంటి ఫాస్ట్ బౌలర్లు ఈ పిచ్పై ప్రభావం చూపనున్నారు. ఈ మ్యాచ్లో అసలు పోరు విరాట్ కోహ్లీ వర్సెస్ ప్యాట్ కమిన్స్, అలాగే స్మిత్ వర్సెస్ బుమ్రా మధ్య చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఈ బ్యాటిల్స్ మ్యాచ్ ఫలితాన్ని ప్రభావితం చేస్తాయి. ఇక ఫ్యాన్స్ అంచనాలు చూస్తే భారత్ విజయం సాధిస్తుందని ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు. సో ఫైనల్గా అడిలైడ్ పింక్ బాల్ టెస్ట్ అనేది కేవలం మ్యాచ్ మాత్రమే కాదు, 2 జట్ల ప్రతిష్టకు పెద్ద సవాల్. భారత జట్టు ఈసారి చరిత్రను తిరగరాస్తుందా, లేదా ఆసీస్ తమ సొంత గడ్డపై మరోసారి ప్రభావం చూపిస్తుందా? ఇవన్నీ మరికొన్ని గంటల్లో తేలుతాయి. ఈ టాపిక్పై మీరు ఏమనుకుంటున్నారో కామెంట్లో తెలియచేయండి. మన ఛానల్ డైలీ స్పోర్ట్స్ ఇన్సైట్స్ను ఫాలో అవుతూ లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్ని నోటిఫికేషన్ ద్వారా పొందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.